testing. I was lost with a broken heart. You picked me up, now I'm set apart. From the ash I am born again, forever safe in the Savior's hands. You are more than my words to say. I'll follow you, Lord, for all my days. Fix my eyes, follow in your ways. Forever free in an ending grace. Cause you are my freedom. We lift you higher, lift you higher. Your love, never ending. Oh, oh, oh. You are alive in us. Nothing can take your place. You are all we need. Your love has set us free. Oh, in the midst of the darkest night, let your love be the shining light, breaking chains that were holding me. You set your sun down to set me free. Everything on this world will fade. I'm pressing on till I see your face. I will live that your will be done, and I won't stop till your kingdom come. Cause you are my freedom. We lift you higher, lift you higher. Your love, never ending. Oh, oh, oh. You are alive in us. Nothing can take your place. You are all we need. Your love has set us free. You are alive in us. Nothing can take your place. You are all we need. Your love has set us free. Oh, you are my freedom. We lift you higher, lift you higher. Your love, never ending. Oh, oh, oh. You are alive in us. Nothing can take your place. You are all we need. Your love has set us free. You are alive in us. Nothing can take your place. You are all we need. Your love has set us free. You are alive in us. Nothing can take your place. You are all we need. Your love has set us free. Oh, oh.
దేవుని నామానికి స్తోత్రాలండి. మీ అందరికీ కూడా నా వందనాలు. మరి గత వారం నుంచి ఈ ఆదివారం వరకు దేవుడు ఆయన కాలం లేవనెత్తి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ప్రభు నీ వాక్యాన్ని చదువుకుని నేను స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. ఈ యొక్క ఆరాధనా క్రమాన్ని మీరు ఆది నుంచి అంతం వరకు జయప్రదం చేయండి ప్రభు. వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించి రావాల్సిన వారు నడిపించండి అయ్యా. ఈ యొక్క ఆరాధనా క్రమాన్ని అంతటి కూడా మీరు దగ్గరుండి జయప్రదం చేయమని మాతో ఉండమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసు నామం పేరట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మొట్టమొదటి పాటగా హల్లెలూయా స్తుతి మహిమ అనే పాట పాడి దేవుని నామాన్ని మహింపద్దామండి. 17వ నెంబర్ పాట హల్లెలూయా స్తుతి మహిమ, సాంగ్ నెంబర్ 17. హలో ప్రైస్తలా. హలో ప్రైస్తలా. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా 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 సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సామ్రములను దాటించిన యెహోవాను స్తుతించెదము. అల సామ్రములను దాటించిన
దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా హల్లెలూయా. రెండవ పాటగా 171వ పాట యేసే నాకు ఆశ్రయం అన్న పాట పాడి దేవుని నామాన్ని మహింపరుచుకుందామండి. యేసే నాకు ఆశ్రయము 171వ పాట. (171) యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము. నా కోట నీవే, నా దుర్గం నీవే, నా కాపరి నీవే. నా కోట నీవే, నా దుర్గం నీవే, నా కాపరి నీవే. యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము. నా కోట నీవే, నా దుర్గం నీవే, నా కాపరి నీవే. నా కోట నీవే, నా దుర్గం నీవే, నా కాపరి నీవే. శ్రమలోయలు ఎన్నో ఎదురు వచ్చినా, కష్టాలు భూమిలో కూరుకున్నాను. శ్రమలోయలు ఎన్నో ఎదురు వచ్చినా, కష్టాల భూమిలో కూరుకున్నాను. నన్ను లేవనెత్తును, నన్ను బలపరచును, నాకు శక్తినిచ్చి నడిపించును. లేవనెత్తును, నన్ను బలపరచును, నాకు శక్తినిచ్చి నడిపించును. యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, యేసే నా ఆశ్రయము, యేసే నా
నన్ను వెలిగించును, నా నావలో నాతో ఉండును. వెలిగించును, నన్ను వెలిగించును, నా నావలో నాతో ఉండును. యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము. నా కోట నీవే, నా దుర్గం నీవే, నా కాపరి నీవే. నా కోట నీవే, నా దుర్గం నీవే, నా కాపరి నీవే. నా కోట నీవే, నా దుర్గం నీవే, నా కాపరి నీవే. హల్లెలూయా హల్లెలూయా. మూడవ పాటగా 383వ పాట నడిపించు నానేవా. 383 నడిపించు నా నావా. హలో ప్రైజ్ లార్డ్. నడిపించు నా నావా, నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గములా నా జన్మ తరింపా. నడిపించు నా నావా, నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గములా నా జన్మ తరింపా. నడిపించు నా నావా, నా జీవిత తీరమునా, నా పజయ భారమునా, నలిగిన నా హృదయమును నడిపించుము లోతులకు. ఆత్మ విరభూయా, నా దీక్ష ఫలింపా,
హల్లెలూయా. ఇంతవరకు మనము పాటల ద్వారా దేవుని నామాన్ని మహింపచ్చి ఉన్నామండి. ఈ సమయంలో మరి మన మధ్యనున్న పాస్టర్ మిస్టర్ సుజీలా రవికాంత్ గారు వచ్చి మరి స్తుతి ఆరాధన క్రమాన్ని జరిపించి దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా కోరుచున్నానండి. సంఘమంతా లేచి నిలబడినట్లయితే దేవునికి స్తుతి ఆరాధన సమర్పిద్దాం. వారమంతా దేవుడు మనల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి ఆయన పరిశుద్ధమైనటువంటి కృపను మనకు అనుగ్రహించి ఆయన దయ చెప్పిన ఆయన కృప చెప్పిన మనందరం సజీలకులో ఉంచడానికి దేవుడు ఆయన ఇచ్చినటువంటి కృపకై దేవునికి వందనాలు చెల్లిద్దాం. మన పక్షం నుండి మరి ఈ లోకంలో ఉన్నటువంటి వ్యాధి బాధలు, నరకయాతనలు, లేదంటే ఆర్థిక ఇబ్బందులు, ఎన్నో రకాలైన మానసికమైనటువంటి ఒత్తిళ్లు, వాటన్నిటి నుంచి కూడా దేవుడు విడుదలనిచ్చి ఆయన కృప చెప్పిన మనల్ని కాపాడి ఆయన ప్రేమ చెప్పిన ఆయన పరిశుద్ధ మందిరానికి రావడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 అయ్యా. పరిశుద్ధుడా మీ కొందనాలు, పరిశుద్ధుడా మీ కొందనాలు, మహోన్నతుడా మీ కొందనాలు, ఘనమైన దేవా మీ కొందనాలు, సర్వాధికారి మీ కొందనాలు, సర్వశక్తిమంతుడా మీ కొందనాలు, అత్యున్నతుడా మీ కొందనాలు, పరిశుద్ధాత్మ తండ్రి మీ కొందనాలు. మీ ఆత్మ సంచారం మీ స్థలంలో ఉంచండి అయ్యా. ప్రతి ఒక్క తండ్రి హృదయాన్ని స్వాధీనంలోకి తీసుకోండి అయ్యా. ప్రతి ఆలోచన మీ స్వాధీనంలో తీసుకోండి. కేవలం మీ ఆలోచన, మీ తలంపు, మీ సన్నిధి మాత్రం ఈ స్థలం ఉండడానికి సహాయం చేయండి. పరిశుద్ధుడా మీకు స్తుతులయ్యా, స్తుతులయ్యా, స్తుతులయ్యా. మమ్మల్ని పోషిస్తున్న దేవా మీ కొందనాలయ్యా. మమ్మల్ని రక్షించుకున్న దేవా మీ కొందనాలయ్యా. మా పక్షంలో ఉన్న దేవా మీ కొందనాలయ్యా. వారమంతా కూడా నాయన మా పనుల్లో, మా జాబ్స్లో నాయన, మా బిజినెస్లో అన్నిటిలోనూ నాయన మీ కృప కాపుదల మాకు ఇచ్చి నాయన మీ మందిరానికి రావడానికి మాకు నాయన అవకాశం ఇచ్చిన దేవా మీకే స్తోత్రం 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 స్తోత్రమయ్యా. మీకే స్తుతులయ్యా, 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 స్తుతులయ్యా. సర్వాధికారి మీకు స్తుతులయ్యా, స్తుతులయ్యా, స్తుతులయ్యా. మీకే స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. స్తోత్రము తండ్రి ప్రభువా పరిశుద్ధుడా మీకే వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరియ దగ్గు తెచ్చి బాగు చేయమని కోరెదన్. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని
మహిమగా మార్చుటకు నీ మహిమను విడచితివే. ఓ సన్నా, ఓ సన్నా, యోధుల రాజుకే. ఓ సన్నా, ఓ సన్నా, రానున్న రాజుకే. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. సన్నా, ఓ సన్నా, యోధుల రాజుకే. ఓ సన్నా, ఓ సన్నా, రానున్న రాజుకే. ఓ సన్నా, ఓ సన్నా, యోధుల రాజుకే. ఓ సన్నా, ఓ సన్నా, రానున్న రాజుకే. ఓ సన్నా, ఓ సన్నా, యోధుల రాజుకే. ఓ సన్నా, ఓ సన్నా, రానున్న మా రాజుకే. తండ్రి, రానున్నటువంటి నా యేసయ్య మీకు వందనాలయ్యా. మా కొరకు ఈ లోకంలోకి వచ్చిన ఆయన మమ్మల్ని తీసుకొని వెళ్ళడానికయ్యా, మా కొరకు మీరు సిద్ధపరిచినటువంటి స్థలాల్లో మేము ముందులాగిన నా ప్రవ్వ మమ్మల్ని ప్రేమించి నాయన తిరిగి రాబోతున్న యేసయ్య మీకే వందనాలయ్యా, వందనాలయ్యా. నాయన మమ్మల్ని ప్రేమించిన దేవుడివయ్యా. ఈ లోకంలో నాయనా నా తండ్రి, ఈ లోక నివాసం వ్యర్థమని నాయన మాకు నేర్పించయ్యా. పరలోకంలో స్థిరమైనటువంటి నివాసం ఉందని నాయన మమ్మల్ని నడిపించి నాయన ఇంకను నా ప్రవ్వ మమ్మల్ని మీ ఆత్మశక్తితో నింపి ప్రవ్వ పరలోక రాజ్యం చేరడానికి నా తండ్రి మమ్మల్ని నడిపిస్తున్న దేవా మీకే వందనాలు, వందనాలు, వందనాలయ్యా. అనేక విషయాల్లోనైనా అనేక మార్లు నా ప్రవ్వ మా కాళ్ళు నాయన, మా పాదములు నాయన తొట్టిళ్లకు సిద్ధముగా ఉన్నప్పుడయ్యా మమ్మల్ని తప్పించి నాయన నీ మార్గంలో మమ్మల్ని నడిపించిన దేవుడివయ్యా. మాకు జ్ఞానమునిచ్చి నాయన మమ్మల్ని ఆదుకున్న దేవుడివయ్యా. మీ బిడ్డలుగా నాయన మీ సేవ చేయడానికయ్యా, మీ కృపల ముందు కొనసాగడానికి మిమ్మల్ని తండ్రిగా, మా స్నేహితుడిగా, మా సర్వముగా నా తండ్రి మేము నా తండ్రి నాయన మా సంఘస్థలము ప్రవ్వా నాయన నీ బిడలం ప్రవ్వా నీ చేత ముద్రింపబడిన ప్రతి ఒక్కరము కూడా నాయన నీలో స్థిరముగా ఉండడానికి, నడిపింపబడ్డానికి మాకిచ్చిన గొప్ప కృపకై, తరుణానికై లెక్కించలేని స్తోత్రములు నాయన గారు, స్తోత్రములయ్యా. ఈ సమయంలో నాయన నీ పరిశుద్ధ మందిరానికి వచ్చినటువంటి ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డతో మీరు నాయన మాట్లాడండి దినమున ప్రవ్వా నాయన మీకు స్తుతులయ్యా. ప్రతి హృదయాన్ని స్థిరపరచండి నాయన, సిద్ధపరచండి అయ్యా. మాకు రావాల్సినటువంటి నాయన, మా హృదయానికి కావలసినటువంటి నాయన వాక్యములు నాయన మాకు అనుగ్రహించి నాయన ఏ బిడ్డ అవసరతతో నాయన, ఏ హృదయ వాంఛతో ప్రవ్వా మీ సన్నిధికి వచ్చారో నాయన అటువంటి బలమైన వాక్కును అనుగ్రహించి ప్రవ్వా నాయన మా జీవితాలు మా తెప్పరిల్లి ప్రవ్వా సంతోషంతో నాయన, నిండు హృదయాలతో నాయన మా గృహాలకు తిరిగి వెళ్ళడానికి నాయన మీ కృప అందరికీ అనుగ్రహించమని జరగవలసిన ఆరాధన క్రమం అంతటిలో కూడా మీరుండి అధికారిగా ఉండి ప్రవ్వా మీరే నడిపించండి నాయన. మీరు మాత్రమే అధికారిగా ఉండండి అయ్యా.
మమ్మల్ని అందరినీ ఆదరించి నడిపించండి నాయన. ఉత్తర ప్రత్యుత్తరాల్లో మీరు ఉండండి ప్రభా, సాక్ష్యాల్లో మీరు ఉండండి నాయన. ప్రత్యేక పాఠం ద్వారా మహిమ పొందమని అడగొచ్చున్నానయ్యా నాయన. బలమైనటువంటి నీ వాక్కును నాయన, బలమైనటువంటి నీ వాక్కును నాయన బలహీనమైన మా జీవితాలకు అనుగ్రహించి బలపరచమని జీవాధిపతి పాదములకు స్తుతులు వందనాలు స్తోత్రము చెల్లించుకుంటూ ఇది దీవెనలు పొందుకోవడానికి మమ్మల్ని అర్హులుగా ఉంచమని యేసయ్య శ్రేష్టమైన ఘనమైన నామంలో ఈ స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. దయచేసి కూర్చోండి. మన మధ్య చక్కగా పాస్టర్ మిస్సెస్ సుజీలా రవికాంత్ గారు మరి స్తుతి ఆరాధనా క్రమం ద్వారా దేవుని నామాన్ని మహింపరిచినందుకు వారికి సంఘం తరపున వందనాలు చెల్లిస్తున్నానండి. ఇప్పుడు 112వ దావీదు కీర్తన ఉత్తరపత్యుత్త రీతిగా 112వ దావీదు కీర్తన ఉత్తరపత్యుత్త రీతిగా మిస్ సుమిత్ర గారు వచ్చి చదివి వినిపించవలసిందిగా కోరుచున్నాను. మిస్సెస్ సుమిత్ర జాషువా గారు. ఓన్లీ 10 verses. నూట 12వ దావీదు కీర్తన ఉత్తర పద్ధతి రీతిగా చదివి వినిపించాలని కోరుచున్నాం. యెహోవాను స్తుతించుడి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశం వారు దీవించబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిల్చును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారి కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. అటు వారు ఎప్పుడునూ కదిలింపబడరు, నీతిమంతుల నిత్యము జ్ఞాపకములో ఉందురు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును, వాడు దుర్వార్తకు జడియడు. వాని మనస్సు స్థిరముగా నుండును, తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వారు భయపడరు. వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును, వాని నీతి నిత్యము నిల్చును. వాని కొమ్ము ఘనత నొంది హెచ్చింపబడును. భక్తిహీనులు దాన్ని చూచి చింతపడుదురు, వారి పండ్ల కొరకు క్షీణించిపోవుదురు. భక్తినుల ఆశ భంగమైపోవు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుకోకండి. చక్కగా మన మధ్య 112వ దావీదు కీర్తన ఉత్తర పద్ధతి రీతిగా చదివి వినిపించిన మిస్సెస్ సుమిత్ర జాషువా గారికి సంఘం తరపున వందనాలు చెల్లిస్తున్నానండి. మరి ఈ సమయంలో పోయిన వారంలో మనకి దేవుడు చేసిన మేళ్లను బట్టి ఆయన నామాన్ని ముందుకొచ్చి సాక్ష్యం ద్వారా మహింపరచవలసిందిగా కోరుచున్నాను. దేవుడు మీకు చేసిన చిన్న మేలైనా కూడా మనం చెప్పి దేవుని నామాన్ని మహింపరిచి వాళ్ళ ఆత్మను దేవుని కోసం మనం సంపాదించాలి. దయతో ముందుకు వచ్చి చెప్పవలసిందిగా కోరుచున్నాను. ప్రైస్లో దేవుడు గత వారమంతా కాపాడి మనల్ని క్షేమంగా పరిశుద్ధ మందిరానికి నడిపించినందుకే దేవుని ఘనమైన నామకే మహిమ కలుగాక. సో అందరూ ప్రార్థన చేశారు. సో లాస్ట్ వీక్ నేను ఒక రిక్వెస్ట్ పెట్టాను, ప్రేయర్ రిక్వెస్ట్, రాణి వివాహ విషయమే. సో దేవుని కృప వల్ల అమ్మాయి వివాహం అనేది ఊహించిన దానికంటే మంచిగా జరిగింది. దేవుని ఘనమైన నామకి మహిమ కలుగాక. ప్రైజ్లో సో అమ్మాయి ఎంత ఏడ్చిందంటే, ఎంత కన్నీటి ప్రార్థన, అసలు ఆమె ప్రార్థన అనేది ఆయన పాద సన్నిధి చేరింది కాబట్టి ఆమె ఊహించిన దానికంటే కూడా మంచి భర్త వచ్చాడు,
వివాహం కూడా చాలా మంచిగా అయిపోయింది. సో చిన్న చిన్న సిచ్యువేషన్స్ ఉన్నా కూడా, పరిస్థితులు అయినా కూడా దేవుడు అన్నిటినీ ఆమెకు అనుకూలంగా మార్చి దేవుడు వివాహ విషయంలో ఆమెకు ఎంతో సహాయం చేశాడు. సో మీరందరూ ప్రార్థించినందుకే మీకు వందనాలు. దేవుని ఘనమైన నామముకి కూడా మహిమ కలుగాక. సో జర్నీ విషయంలో కూడా నా భర్త కూడా సింగిల్గా అక్కడికి పోయి రావడంలో కూడా క్షేమంగా రావడానికి దేవుడు కృప చూపాడు. దేవునికి వందనాలు. సో మాకు చిన్న పాపతో డ్యూటీలు చేసుకుంటే కూడా ఆయన ఇంట్లో ఉండి పాపను చూసుకుంటున్నాడు. ఒక 2 hours ఆయన, ఒక 2 hours నేను, ఇలా రొటేషన్ చేసుకుంటూ పాపను చూసుకుంటున్నాం. ఆయన కూడా దేవుని కృప, అసలు ఆ విధంగా పర్మిషన్ ఇవ్వడానికైనా కూడా వారికి మనసు ఉండాలి. అధికారులకు మా ఎడల దయ కలిగించి వారికి మాకు పర్మిషన్ ఇప్పించినందుకే దేవునికే మహిమ కలుగాక. వారమంతా కూడా దేవుడు మమ్మల్ని డ్యూటీ విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కూడా, అన్నిట్లో కూడా ఫైనాన్షియల్గా కూడా ఎన్నోసార్లు అవసరమైనప్పుడు ఎవరో ఒకరి ద్వారా మనసు మార్చి వారికి మా యందు దయ కలిగించి మాకు ఆర్థిక సహాయం చేశాడు దేవుడు. దేవుని ఘనమైన నామముకి మహిమ కలుగాక. హల్లెలూయా. రాణి విషయంలో దేవుడు గొప్ప కార్యం చేశారండి. తన వివాహ విషయంలో వాళ్ళందరూ కూడా, ఇంటి వారందరూ కూడా చాలా బాధపడేవారు. నాతో కూడా అప్పుడప్పుడు చెప్పేది, ప్రార్థనలో చేసేవాళ్ళం, ప్రార్థనలో పెట్టేవాళ్ళం. అయితే తను వివాహానికి వెళ్ళడానికి సిద్ధపడి ఉన్న సమయంలో ఆమె కారులో ఉంది. నేను ఫోన్ చేసి ఏంటి సంగతి అంటే ఇది అని చెప్తే వెంటనే ఆ ప్రయాణంలో తనకి నేను ప్రార్థన చేశాను. చాలా సంతోషించింది. వివాహం అయిపోయిన తర్వాత కూడా ఈవినింగ్ మళ్ళీ ఫోన్ చేసి నేనే మరి తన విషయాలన్నీ కనుక్కుని ప్రార్థన చేయటం జరిగిందండి. చెప్పింది చాలా సంతోషంగా, మీ అందరు ప్రార్థనలు విని దేవుడి కార్యం జరిపించాడు మేడం, నేను వస్తాను, మా హస్బెండ్ని తీసుకుని చర్చికి వస్తాను అనేసి అని అంది. మరి దేవుడు తన జీవితంలో చేసిన మేలుని బట్టి మరి మనమందరం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామండి. ఇంకెవరైనా ఉన్నారా సాక్ష్యం? లాస్ట్ వీక్ అంతా కూడా మరి మమ్మల్ని అందరినీ కూడా దేవుడు, మా ఇంటి వాళ్ళందరినీ కూడా దేవుడు ఆయన రెక్కల చాటును దాచి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి మరలా ఈ వారము ఆరాధనా క్రమాలు జరిపించడానికి ఆయన మమ్మల్ని క్షేమకరంగా తీసుకొచ్చినందుకు ఆయన నామాన్ని స్తుతిస్తున్నానండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక. మరి ఇంకెవరు లేకపోతే కనుక ప్రత్యేకమైన పాట పాడవలసిందిగా కోరుచున్నాను. మిస్సెస్ సునీత రవికుమార్ గారు ఒక ప్రత్యేకమైన పాట పాడి దేవుని నామాన్ని మహింపరచండి. దేవుడు మీకు ఇచ్చిన వాయిస్ని బట్టి దేవుడి కోసం ఉపయోగించాలి. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా
రవికుమార్ గారికి సంఘం తరపున వందనాలు తెలుస్తున్నామండి. మరి ఈ సమయంలో పాటల కోసం, సాక్ష్యాల కోసం రూత్ ప్రవీణ్ గారు వచ్చి ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరుచున్నారు. మహాపరిశుద్ధుడ, మహాగణ, గొప్ప దేవ, నీ బంగారు పాదములకు స్తోత్రమైన ఇదిపోయిన వారం నుంచి ప్రభావ ఈ వారం వరకు కాచుకోబడి ఈ సన్నిధానంలో కడుపడి నీ కోసం వచ్చినాన్ని బట్టి నీకు వందనాలు ప్రభావ. ఇదిగో పాటల ద్వారా నేను మహిమపరిచేదాం ప్రభావ. నాయన వాక్య ప్రత్యేకాల ద్వారా నేను మహిమపరిచాను ప్రభావ. ఇదిగో నేను సాక్ష్యం చెప్పిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో ప్రభావ. తల్లి రాని విషయం నాయన నేను ప్రార్థించినప్పుడు విందులను వివాహంతో ఏ కొద్ది లేకుండా చేసినట్టు ప్రభావ. తల్లి వివాహం ఎంతో గొప్పగా జరిగించిన కృపా విధానం ప్రతి నీకు వందనాలు ప్రభావ. ఇదిగోనైనా తండ్రి స్తోత్రమైనా వాక్యంలో గుర్తున్నైనా విడుదల చెవులను మాకు దయచేసి నీవే మాతో మాట్లాడుతున్నాం. యేసు పరిశుద్ధులను నడుచుకున్నాం తండ్రి. చక్కగా ప్రార్థన చేసి దేవుని నామాన్ని మహింపరిచిన మిస్సెస్ రూత్ ప్రవీణ్ గారికి సంఘం వందనాలు చెల్లిస్తున్నామండి. ఇప్పుడు మనం దైవ సందేశంలోకి వెళదామండి. దైవ సందేశంలోకి వెళ్ళడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మా దేవ, నీ యొక్క మహాకృపచేతను దయచేతను నన్ను మమ్మల్ని అందరినీ క్షేమకరంగా ఇచ్చారు తండ్రి. నీకు వందనాలు గొప్ప. ఇంతవరకు వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశ్రయించండి. రావాల్సిన వారిని నడిపించి మీ నామాన్ని మహిమపరుచుకున్నాయినా ఈ యొక్క దైవ సందేశాన్ని చెప్పే నేను కాదు ప్రభావ, మీరే నా దగ్గరుండి సమస్తము నడిపిస్తారని నమ్ముతున్నాను. మీ జ్ఞానము నాకు ఇచ్చి మీ ఆత్మతో నన్ను నింపి నడిపించి నా తండ్రి ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ యొక్క హృదయాన్ని మీరు తెలిసి ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని తండ్రి మీరు రిసీవ్ చేసుకున్న ప్రభా వాక్యానుసారంగా నడిచి నా తండ్రి నా ప్రభా వాక్యాన్ని అనుసరిస్తూ నా తండ్రి అనేక మందికి ఆ వాక్యాన్ని చాటి చెప్తూ నీ రాజవ్యాప్తిపై పాటుపడడానికి నీ కృపని బిడ్డలందరికీ అనుగ్రహించమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసునామం పేరట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మొదటి రాజులు 17వ అధ్యాయం 17వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు ముందు నేను చదివి తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతట గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా ఆహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. పిమ్మట యెహోవాకు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరూతు వాగు దగ్గర దావీదును, ఆ వాగు నీరు నీవు త్రాగుదు. అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతునని అతనికి తెలియచేయక, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగా ఉన్న కెరూతు వాగు దగ్గర నివాసం చేశాను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమున రొట్టెను మాంసమును అతని ఎద్దుకు తీసుకుని వచ్చిచుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయింది. ఏలియా గారి గురించి మరి ఇప్పుడు మనం కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. అయితే ఏలియా గారు ఈయన ఒక ప్రవక్త కదా, మన అందరికి తెలుసు. ప్రవక్త అంటే దేవుడికిని మనిషికిని మధ్యలో అంటే వర్తమానాన్ని అందిస్తాడనమాట. అక్కడ దేవుడు ఏమైనా చెప్పాడు అనుకో మన గురించి, ఇది చెయ్యి అంతో ఇలాగ ఇది చెప్పు అని అంటే ఏలియా గారు వచ్చి మనకు చెప్తారు. ప్రవక్త అంటే ప్రవక్త వచ్చి మళ్ళీ మనకు చెప్తారు. అంటే దేవుడికి మధ్య దేవుడికి మనుషులకి మధ్య రాయబారం అనమాట ఆయన ప్రవక్త. అయితే
ఆ రోజుల్లోనట ఇశ్రాయేలీల దేశంలో చాలా భయంకరమైన పాపం జరుగుతుందంట. ఆ పాపాన్ని బట్టి దేవుడు వాళ్ళకి కొన్ని పాఠాలు నేర్పించడం కోసం, కొన్ని విషయాలు మాట్లాడడం కోసం దేవుడు ఆ సమయంలో ఏలియాని లేవనెత్తాడనమాట. అయితే మరి ఏలియా గిలాదు దేశస్థుడు, గిలాదు అనే దేశానికి సంబంధించిన వ్యక్తి ఏలియా. ఆయన తిష్బీయుడు అండి. తిష్బీయుడు అంటే ఆయన వంశం, ఒక రకంగా తిష్బీ వంశం అనమాట. అక్కడ నుంచి వచ్చాడు. ఆయన ఎలా ఉంటాడు అంటే జుట్టు అంతా బాగా పెంచుకుని, జుట్టు మీసాలు గడ్డం అంతా పెంచుకుని, ఇదంతా పెద్ద హెయిర్ అనమాట ఆయనకి. తర్వాత ఒంటే లోమములతో తయారు చేసిన కంబళి అంటే దుప్పటి లాంటి పెద్ద లావు దుప్పటి లాంటిది కప్పుకుని తీసుకొచ్చి ఆహాబు రాజుకి వివాహం చేస్తారు. ఆమె చాలా అందంగా ఉంటుందంట. ఎంత అందంగా ఉంటుందో అంత గర్వం కూడా ఆమె ఉంటుంది. చాలా గర్విష్ఠ అనమాట. అయితే ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమె చాలా అందంగా ఉంటుందని చుట్టుపక్కల రాజులందరూ కూడా వివాహానికి వచ్చారట. ఆ రోజుల్లో అయిపోయింది. వాళ్ళ సీదోను కదండి, సీదోను దేశం. అక్కడ ఎక్కువ బయలుదేవతను పూజిస్తారు వాళ్ళు. సీదోను అంటే కనాను. యాక్చువల్గా కనాను అంటే ఇప్పుడు మన నోవహుకు పుట్టారు కదండి పిల్లలు, మరి తన సంతానం అనమాట ఈ కానాన్ అన్నవాడు కూడా. సో ఆ కానానికి సంబంధించిన అతను సీదోను అనమాట కుమారుడు. సో వాళ్ళు ఎక్కువగా బయలుదేవతను పూజించేవారు ఆ దేశస్తులు. ఈమె ఏం చేసిందంటే యెజబెలు, మరి వాళ్ళ తండ్రి కూడా ఎక్కువగా బయలుదేవతని పూజిస్తారు. ఈ యెజబెలు కూడా వస్తూ మరి వాళ్ళ తండ్రి ఇంటి దగ్గర నుంచి ఆ విగ్రహాలను కొన్ని తెచ్చేసుకుంది. ఇశ్రాయేలు బయలుదేవత విగ్రహాలు, అషారేదేవి విగ్రహాలు ఇలా తీసుకొచ్చేసి మరి ఇశ్రాయేలు దేశంలో విగ్రహారాధన మొదలుపెట్టేసింది కదండి. మరి విగ్రహారాధన మొదలు పెడితే మరి ఆ ఒక్కటే చేసుకుంటుందా విగ్రహారాధన? ఆ రాజ గృహంలో మరి అనేక మంది ఉంటారు, స్త్రీలు, చిలకత్తలు ఉంటారు, ఇంకా చాలా రకరకాల పని మనుషులు ఉంటారు, ఇంకా తోటి వారి వైఫ్లు ఉంటారు, అందరూ ఉంటారు కదా. సో ఈమె విగ్రహారాధన మరి ఎక్కడ ఒక మందిరానికి వెళ్ళి చెయ్యాలి. ఆమె ఎప్పుడైతే పెళ్లి చేసుకుని వచ్చేసిందో మరి వెంటనే భర్తతో మాట్లాడుంటుంది, నాకు మందిరం కట్టించండి ఇక్కడ బయలుదేవత మందిరం. మరి ఆ టైంలో మరి ఇశ్రాయేలీకి బయలుదేవత లేదు, యెహోవా దేవుడిని ఎక్కువగా ప్రార్థన చేసేవారు అందరూ. మరి యెరూషలేము మందిరం కట్టక ముందు అక్కడ షిలోహుకు వెళ్ళేవారు.
యెరూషలేం మందిరం కట్టేసిన తర్వాత అందరూ కూడా యెరూషలేం మందిరానికి వచ్చి ప్రార్థన చేసేవారు అనమాట. ఆ సమయంలో మరి ఈమె గారు ఆ బయలుదేవతల్ని అషేరాదేవి దేవతను తీసుకుని వచ్చి ఇశ్రాయేల్ దేశంలో మరి విగ్రహారాధన మొదలు పెట్టేసింది. తను తనతో పాటు తనతో ఉన్న చెలికత్తులు, పనులు, ఇంట్లో వాళ్ళు, ఇంకా చుట్టాలు ఉంటారు కదా, వాళ్ళు కూడా నెమ్మదిగా మంచిగా మాట్లాడి ఆ యొక్క మందిరానికి తీసుకుని వెళ్ళి అక్కడ బయలుదేవత పూజలు చేయిస్తుంది. అంతేకాకుండా ఆమె వచ్చేటప్పుడు ఆ సీదోన్ నుంచి మరి బయలుదేవత ప్రవక్తలు 400 మంది ప్రవక్తలు తెచ్చుకుందంట కూడా. తర్వాత అషేరాదేవి ప్రవక్తలు ఒక 450 మందిని తెచ్చుకుని అక్కడ పూజ చేస్తుంది. మరి ఈమె చేస్తూ ఉంది. భర్త రాకపోతే ఊరుకుంటుందా? భర్త కూడా చెయ్యాలి, ఎందుకంటే మరి కావాలని చేసుకున్నాడు కదా ఆమెని. కాబట్టి ఆమె తప్పకుండా భర్తను కూడా విగ్రహారాధన తిప్పేసింది. ఆ తర్వాత చాలా మంది కూడా విగ్రహారాధనే ఫాలో అవుతున్నారు అనమాట. సో ఈ విషయం చూసిన ఎలీషా ఏలియా తట్టుకోలేకపోయాడు అనమాట. తట్టుకోలేక ఏం చేస్తాడంటే, ఎలాగైనా సరే ఈ విగ్రహారాధన గురించి నేను ఆంకించాలా, వీళ్ళకు బుద్ధి చెప్పాలా, యెహోవా దేవుడే నిజమైన దేవుడు, ఈ దేవతలు విగ్రహాలు వీళ్ళెవ్వరూ కూడా నిజము కాదు, నిజమైన వారు కాదు, వీళ్ళ విగ్రహారాధన చేసి పాపం చేస్తున్నారు అన్న ఒక ఉద్దేశంతో ఆయనకి కోపం వచ్చేసి ఆహాబు రాజు గారి దగ్గర యెహోవా జీవముతోడు ఈ సంవత్సరం అంతా మంచు కానీ వర్షపు నీళ్ళు కానీ కురవడానికి వీల్లేదు అనేస్తాడు. అంతే, మరి ప్రవక్తలు మాట్లాడితే ఖచ్చితంగా అది జరుగుతుంది. సో వెంటనే వర్షం కానీ మంచు కానీ ఏమీ కురవకోకుండా ఉంటే మరి ఆయన కోపం ఆయన అనుకున్నాడు. కానీ మరి ఆయన కూడా భోజనం చేయాలి కదా, ప్రవక్త అయినప్పటికీ భోజనం చేస్తే బ్రతకాలి. ఆయన ఆ విషయం ఏమీ ఆలోచించలేదు. కానీ ఆయన గురించి దేవుడు ఆలోచించాడు, నా బిడ్డ నన్ను బట్టే కదా ఎలాగా అని. వెంటనే ఏం చేశాడంటే, నువ్వు ఎక్కడి నుంచి బయలుదేరిపోయి నీవు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళిపో, యోర్దాను దాటి యోర్దాను నది దగ్గరికి అక్కడికి వెళ్ళిపో. అంటే ఈ కెరీతు వాగు వచ్చి యోర్దాను నదిలో కలుస్తుంది అన్నమాట. అక్కడికి వెళ్ళిపోయి నువ్వు అక్కడ ఉండు, నేను నీకు ఉదయము సాయంత్రము కూడా కాకుల ద్వారా రొట్టె మాంసము కూడా నీకు పంపిస్తాను అని చెప్పి దేవుడు ఏలియాకి చెప్పాడు. చెప్పిన వెంటనే ఏలియా ఏం చేశారంటే ఆ యొక్క కెరీతు వాగు దగ్గరికి వెళ్ళిపోయి కూర్చున్నాడు. అక్కడే నివాసం చేస్తున్నాడు. ఈ లోపల ప్రతిరోజు ఉదయం సాయంత్రం మరి దేవుడు కాకుల ద్వారా చక్కగా మాంసం తర్వాత రొట్టెలు ఆ కాకుతో పంపిస్తుంటే అవి బహుశా ఎవరో చేసుకుని ప్యాక్ చేసుకుని ఉండుంటారు. ప్రతిరోజు దేవుడు ఆజ్ఞిస్తే కాకులు అక్కడి నుంచి ఎత్తుకొచ్చి ఏరియాకి పెడుతున్నాయి అన్నమాట. చక్కగా ఆయన మాత్రం ప్రతిట సాయంత్రం అంటే అందరికీ కరువున్నా కూడా ఆయన మాత్రం చక్కగా దేవుడు ఆయన కోసం భోజనం ఏర్పాటు చేసి మళ్ళీ కూరగాయలు ఆకుకూరలు కాకోకుండా మాంసం రొట్టె. సరే దేవుడు ఎంత ప్రేమించాడో ఏరియాని. ఆయన ప్రతిరోజు కాకోలతో పంపిస్తుంటే ఆయన ఆ ప్యాకెట్లు తీసుకుని ఓపెన్ చేసుకుని తింటున్నాడు అన్నమాట ఏలియా గారు. అలాగా తింటూ ఉండగా కొన్ని రోజులకి మరి కరువు కదండి, ఆ కెరీతు వాగు దగ్గర ఉన్న నీళ్ళు కూడా అయిపోయింది. తాగడానికి ఆయనకి నీళ్ళు లేవన్నమాట. సో అప్పుడు మళ్ళా దేవుడు ఏం చెప్తున్నాడో మనం విందాం. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఇక్కడ 8వ వచనం దగ్గర నుంచి చూద్దామండి. 17వ అధ్యాయం 8వ వచనం. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను, నీవు సీదోన పట్టణ సంబంధమైన సారేపతు అనే ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అందుకతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి
నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్దనున్నవే కానీ అప్పం ఒకటైనను లేదు. మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకొనవలనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తినను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్టు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొను. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటివారును అనేక దినములు భోజనం చేయొచ్చు వచ్చిరి. చూసారండి, అయిపోయింది. ఇక్కడ కెరూతు వాగు దగ్గర నీళ్ళు అయిపోయినాయి. మరి ఏలియా మళ్ళా ఎక్కడికో దిక్కుకి వెళ్ళాలి. దేవుడు మళ్ళా ఏలియాని ఎక్కడికో ఒక దగ్గరికి పంపించాలి. సో అప్పుడు మళ్ళీ యెహోవా ఏలియాకి ప్రత్యక్షమయ్యి, నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి సీదోను దేశంలో ఉన్న సారేపతు అని ఒక ఊరికి వెళ్ళు. అక్కడికి వెళితే అక్కడ ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాలకి ప్రతిరోజు కూడా నీకు పొద్దుట సాయంత్రం మొత్తానికి భోజనం పెట్టమనమని, ఆమె నిన్ను పోషిస్తుందా, ఆమె ద్వారా నువ్వు పోషింపబడతావు కాబట్టి ఆమెకు నేను ఆజ్ఞ ఇచ్చాను నిన్ను పోషించమని. కాబట్టి నువ్వు వెళ్ళి ఆ సారేపెద్ద ఊరిలో ఉన్న విధవరాలు ఇంట్లో ఉండు అని చెప్పేసి ఏలియాకి చెప్పి దేవుడు పంపిస్తాడు. సరే, ఈ ఏలియా ఏం చేశాడంటే ఆ యొక్క సారేపతి అనే ఊరికి ఈయన బయలుదేరి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి ఆయన జస్ట్ గవిని దగ్గరికి వచ్చాడు. ఈ లోపల ఆ విధవరాలు మరి పుల్లలు ఏరుకోవడానికి వచ్చిందంట. పుల్లలు ఏరుకోవడానికి వచ్చినప్పుడు ఆ ఏలియా గారు చూశారు ఆమెని. చూసి ఏమంటున్నారంటే, ఆయన అనుకున్నాడు ఈమె ఆ విధవరాలు అయి ఉంటుంది అనేసి అని చెప్పి ఆమె దగ్గరికి వచ్చి ఆయన ఏమంటున్నాడంటే, అమ్మా నీవు నాకు ఒక పాత్రతో కొంచెం నీళ్ళు తాగడానికి తీసుకురా అనేసి ఏలియా గారు అడిగారు. అడిగినప్పుడు అప్పుడు నీళ్లు కూడా లేవు కదా, నీళ్ళు కూడా కరవే కదా, అసలు వర్షం లేదు, మంచు లేదు, ఏమీ లేదు. అయినా కూడా మరి ఆవిడ దగ్గర ఉన్న కొన్ని నీళ్ళే తీసుకురావడానికి వెళుతుంది. వెళుతూ ఉన్నప్పుడు మళ్ళీ వెనక్కి పిలిచాడు, అమ్మా నీళ్ళతో పాటు నాకు ఒక చిన్న రొట్టె కూడా తీసుకురా నీ చేతితోటి, ఒక రొట్టె తీసుకురా నీ చేతితోటి అనేసి అని చెప్పి ఏలియా గారు అడిగారు. అడిగిన వెంటనే పాపం ఆవిడ ఏమంటుందంటే, నీ జీవంతోడు నా ఇంట్లో పట్టెడు పిండి మాత్రమే, కొంచెం పిండే ఉంది నా దగ్గర, చిన్న బుడ్డిలో ఇంత నూనె ఉన్నది. ఆ నూనె ఆ యొక్క పిండితోటి రొట్టె లేకపోతే అప్పం చేసుకుని తినేసి నేను నా కుమారుడు ఈరోజు చనిపోదామని చెప్పి ఆ రొట్టె చేసుకోవడం కోసమని ఇక్కడికి వచ్చి పుల్లలు ఏరుకుంటున్నాను అని ఏలియా గారితో చెప్తుంది. అయితే ఏలియా అని చెప్తున్నాడు, సరే అమ్మా నువ్వు వెళ్ళి ముందు నా కోసం ఒక రొట్టె ముక్కను చేసుకునిరా. యెహోవా దేవుడు మరి ఈ 3 సంవత్సరాలు వర్షం లేకపోయినా కూడా నువ్వు నాకు ముందు ఆ యొక్క రొట్టె ముక్కను నువ్వు నాకు తీసుకుని ఇచ్చినట్లయితే దేవుడు ఆజ్ఞాపించినట్టు ఈ 3 సంవత్సరాలు ఈ కరువు కాలం అంతా కూడా ఆ యొక్క తొట్టెలో ఉన్న పిండి కానీ నీ బుడ్డిలో ఉన్న నూనె కానీ తరిగిపోదు అని చెప్పాడు ఆయన. వెంటనే ఆమె నమ్మిందంతే. అయ్యో కొంచెమేమున్నదే, నా బిడ్డ నేను తిందామనుకున్నానే, అయ్యో ఈయనేంటి ఇప్పుడు అడుగుతున్నాడు, ఏం చేయను ఇప్పుడు ఆయనకి పెట్టేస్తే మాకుండదే అని అనుకోలేదండి. అనుకోకుండా ఆమె వెనక్కి తిరిగి వెళ్ళి మరి మొట్టమొదట ఆ కొంచెం పిండిలోనే అంత పిండి తీసి ఆయనకి ఒక రొట్టె చేసింది. రొట్టె చేసి చిన్న నూనె పెసర వేసి రొట్టె చేసిన చక్క ఆ రొట్టె తీసుకుని
ఆ చెంబుతోటో దేనితోటో మంచినీళ్ళు తీసుకుని వెళ్ళి ఏలియా గారికి ఇచ్చింది. సో ఆయన తినేశాడు. అదే ఆ కాలంలో ఇశ్రాయేలీలు ఏం చేసేవారంటే దైవజనులు అనేటప్పటికీ మరి రాగానే పిలిచి కొంతమంది స్త్రీలు విధవరాళ్ళు కానీ లేకపోతే గొప్పింటి వాళ్ళు కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళు ఏం చేసేవారంటే దైవజనులను వాళ్ళ ఇంటి దగ్గర పిలిచి వాళ్ళ దగ్గర ఇంటి దగ్గర ప్రాకారాలు ఉంటాయి. ప్రాకారాలు ఆ సమయంలో ఇశ్రాయేల్ దేశంలో ప్రాకారాలు చాలా వెడల్పుగా ఉండి కొన్ని ప్రదేశాల్లో. సో ఆ ప్రాకారాల మీద ఒక గది కడతారు దైవజనుడి కోసం, ప్రవక్త కోసం ఒక గది కట్టి ఆయనకి లోపల ఒక బల్ల, ఒక మంచం, ఒక దీపస్తంభం, ఒక పీట కూర్చోడానికి మరి ఒక పీట వేసి అంటే పీట మీద కూర్చుని భోంచేస్తారనమాట. అవి ఏర్పాట్లు చేస్తారు. అలాగే ఈమె కూడా ఏలియాకి పైన ఒక రూమ్లోని అన్నీ ఏర్పాటు చేసి ఏలియాని తన ఇంట్లోనే పైన పెట్టుకుని రోజు భోజనం ఆయన కోసం తయారు చేసి అంటే రొట్టె తయారు చేసి రోజు ఆయన కోసం పంపిస్తుంది. అయితే ఎప్పుడైతే దైవజనుడికి ఏలియా గారికి ముందుగా తన ఆ యొక్క తొట్టెలో ఉన్న పిండి తీసి అప్పం చేసి రొట్టె చేసి ఆయనకి ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి తీసుకుని వెళ్ళి ఇచ్చి వచ్చిందో ఆయన రొట్టె చేసినప్పటికీ కూడా అందులో నుంచి ఆ పిండే తరగలేదట, ఆ నూనె బుడ్డిలో నూనె అవ్వలేదట. అంతే. ఆ రోజు నుంచి కూడా కరువు ఎంతకాలం ఉందో, ఎన్ని సంవత్సరాలు ఉందో అన్ని సంవత్సరాలు కూడా ఆ యొక్క తొట్టెలో పిండి తరగలేదటండి, బుడ్డిలో నూనె తరగలేదట. అయితే మరి ఆ తొట్టిలో ఉన్న పిండితోనూ ఆ బుడ్డిలో ఉన్న నూనెతోటి ఏలియా గారిని తన కుటుంబాన్ని అట్ ద సేమ్ టైం తన రిలేటివ్స్ చుట్టాలు బంధువులు ఎంతమంది ఉంటారు మరి ఉంటారు కదా, వీళ్ళు రోజు తింటున్నారు, మన చుట్టాలకు లేదు మరి పెట్టాలని కొన్నిసార్లు ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నదో లేదో అన్న ఆలోచన ఇతరుకున్నది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మరి ఈమెకి కూడా గొప్ప విశ్వాసం వచ్చేసింది. ఎందుకంటే ఎంత వండినా కూడా అది తరగట్లేదు, ఎంత నూనె పోసినా కూడా అది తరగట్లేదు, అది అక్కడే ఉంటుంది. అలాగే ఎంతమందిని పిలిచి వడ్డించినా కూడా అది తరగడం లేదు. కాబట్టి ఆమె వాళ్ళ చుట్టాలు బంధువులకి వాళ్ళ రక్త సంబంధికులకి ఏలియా గారికి వాళ్ళ ఇంటి వాళ్ళకి కూడా ఆమె ప్రతిరోజు వండి పెడతానే ఉన్నది. అయితే మరి నెక్స్ట్ కొన్ని వచనాలు చూసుకున్నట్లయితే తన కుమారుడికి ఒకసారి మరి భయంకరమైన చనిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. చదువుదాం. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలువజాలనంత వ్యాధి గలవాడయ్యను. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రా నిమిత్తమేమి నా పాపము నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా అతడు నీ బిడ్డను నా చేతికి ఇమ్మని చెప్పి ఆమె కౌగిటిలో నుండి వారిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోకి పోయి తన మంచం మీద వాని పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకున్న ఈ విధవరాలు కుమార్ని చంపునంతగా ఆమె మీదకి కీడు రాజేస్తావా అని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచాచుకుని, యెహోవా నా దేవా, నా మొర్ర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణం మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణం మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఏలియా ఆ చిన్నవాని తీసుకొని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడివై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదును అనేను. అయితే ఆ పిల్లోడికి జబ్ చేసేసిందంటండి. ఇంకా చచ్చిపోవడానికి ఆల్మోస్ట్ అలాంటి పరిస్థితిలో మరి ఆ పిల్లోడిని పెట్టుకుని ఉంటే ఆ స్త్రీ, ఆ విధవరాలు ఏం చేసిందంటే ఏలియాని పిలిచి, ఎందుకు నా కుమారుని
చంపడానికి వచ్చావా నువ్వు? తన కోపం అన్నమాట, బిడ్డ చనిపోయాడు ఏంటి అనేసి అని చెప్పి అలాగా బాధపడుతూ ఉంది. అప్పుడు వెంటనే ఏలియా గారు వచ్చి ఏం చేశారంటే ఆ బిడ్డని ఆ తల్లి దగ్గర నుంచి తీసుకుని ఆయన ఆ బిడ్డని తీసుకుని తనున్న గదిలోకి వెళ్ళి ఆ చనిపోయిన బిడ్డని మంచం మీద వేసి ప్రార్థిస్తున్నాడు, దేవునికి మొరపెడుతున్నాడు. ఎందుకయ్యా నాకు భోజనం పెట్టే ఆమె బిడ్డకి ఇంత కీడు ఎందుకు కల్పించావయ్యా అన్నట్టుగా మరి ఆయన ఎంతో దుఃఖంతో ఆ పిల్లవాడిని బ్రతికించమని మరి ఆ దేవునికి మొరపెట్టాడు అన్నమాట అండి ఏలియా. నిజమే కదా, ఆమె 3 సంవత్సరాల నుంచి ఏలియా గారిని పోషిస్తుంది. మరి తనున్న ఇంట్లో ఒక కీడు జరిగితే అతనికి కూడా బాధే కదా, నేనే వీళ్ళ ఇంట్లో ఉండి తింటున్నాను కదా, ఏంటి నా మూలంగా ఈ అబ్బాయికి కీడు రావడం ఏంటి, ఈ బాబు చనిపోవడం ఏంటి అని చాలా బాధగా ఉంటుంది. తనకి కూడా కష్టంగా ఉంటుంది, తల్లికి కూడా కష్టంగా ఉంటుంది. అలా అందుకనే కష్టంగా మాట్లాడుతున్నాను అన్నమాట. అప్పుడు ఆ బిడ్డను గురించి దేవుడి దగ్గర ఈయన ఆ మేడ మీద మోకాళ్ళుండి ఆ పై గదిలో ఉండి మోకాళ్ళుండి ప్రార్థన చేసి ఆ బిడ్డని బ్రతికించి తను తీసుకొచ్చి తన తల్లికి అప్పచెప్పాడు. అప్పుడు ఆమె అంటుందన్నమాట, నీవు దైవజనుడు అని నాకు తెలుసును, యెహోవా మాట మరి యెహోవా మాట నిజమని నేను తెలుసుకున్నాను అనేసి అని చెప్పి అప్పుడు ఎంతగానో సంతోషించింది. అంటే ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి? దైవజనుడు చెప్పిన ప్రకారంగా నేను ఎందుకు పెడతాను నీకు, నేను పెట్టను, నేను నా పిల్లోడు వండుకోవాలా అనేసి అని ఒక ఆశ ఉంటుంది కదా. కొంతమంది ఖచ్చితంగా పెట్టమన్నట్టుగా అంటారు. అయితే అక్కడ దైవజనుడు చెప్తున్నాడు, అమ్మా నువ్వు ముందు నాకు చేసి తీసుకురా, నీకెప్పుడు కూడా కరువు ఉండదు. దేవుడు యెహోవా దేవుడు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారంగా నీకెప్పుడు కూడా కరువు ఉండదు. ఆ బుడ్డిలో నూనె తరగదు, ఆ తొట్టెలో పిండే కూడా తరగదు, ముందు నువ్వు నాకు తీసుకొచ్చి ఇయ్యి అనేసి అని చెప్పి అడుగుతాడు. ఆయన చెప్పిన మాట నిజమని నమ్మింది. తన ఎట్టి పరిస్థితిలో కూడా అవిశ్వాసం చూపించలేదు. అలాగే దేవుడు మరి ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏదైనా ఒక మాట మనకి ఇచ్చాడంటే తప్పకుండా అది జరిగిస్తాడు, దాన్ని మనం నమ్మాలి. అయితే మరి మనం ఏం చేయాలి? దేవునికి అన్ని విషయాల్లో కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. అవునా? మనం కూడా ముందుగా దేవుడికి ప్రాధాన్యత ఇవ్వాలి. మనకి దేవుడు ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన ఆరోగ్యం ఇవ్వకపోతే మనకి ఉద్యోగాలు ఉండవు, మనం అనారోగ్యంతో ఉద్యోగం కూడా చేయలేమండి. కేవలం మన ఉద్యోగాలు చేసుకుంటున్నామంటే ఆయన కృప, మన గొప్ప లేదు, మన తెలివి లేదు, మన జ్ఞానం లేదు, అసలు మనం ఫీల్ అవ్వడానికి వీల్లేదు. ప్రతిదీ కూడా దేవుని చిత్తమే జరుగుతుంది మన జీవితంలో. ఎంత మనం తెలివి పెట్టి ఉపయోగించి తెలివితో సంపాదించుకున్నా నో యూస్. అది దేవుని చిత్తమైతేనే దాని ద్వారానే మనము ఆశీర్వదింపగలము కదండి. కాబట్టి మరి దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చి చక్కటి ఉద్యోగం ఇచ్చి నడిపిస్తున్నాడంటే మనం కూడా దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. మన జీతంలో దేవునికి 10% ముందు ఇచ్చేయాలి కదండి. మనం నేర్చుకున్నాం ఎన్నోసార్లు. అంతేకాకుండా మన సమయంలో కూడా 10% ఇవ్వాలని నేర్చుకున్నాం మనం కదండి. మనకి 24 గంటలు ఉన్నాయి. 24 గంటల్లో గంటకు 10 నిమిషాలు చెప్పుని మరి మొత్తం 24 గంటల్లో 2.5 గంటలు టైం వస్తుంది. దేవుని టైం అండి 2.5 గంటలు. ఆ 2.5 గంటలో మనం ఉదయకాలం ఒక హాఫ్ అన్ అవరు, మధ్యాహ్నం ఒక హాఫ్ అన్ అవరు, నైటు మిగిలిన సమయం లేదా టైం ఉన్నప్పుడు అట్లీస్ట్ మన సొంత టైం, అది ఉద్యోగం చేస్తూ ఉన్న వాళ్ళ టైం మనం తీసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళ టైంకి మనం జీతం తీసుకుంటున్నాం. మన సొంత టైం దేవుడు మనకి ఇస్తున్నాడు. ఉదయకాలం జాబ్కి వెళ్ళకముందే 5 గంటలకో 6 గంటలో లేచిపోతాం. ఒక గంట దేవుని సన్నిధిలో కూర్చుని ప్రార్థన, వాక్యము, స్తుతి ఇవన్నీ చేసుకుంటే 1 గంట అయిపోతుంది కదండి. 1 గంట ముందు లేస్తే మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు ఒక హాఫ్ అన్ అవరో లేదా 15 మినిట్స్ అలాగే లెక్క పెట్టుకుంటా ఆ 2.5 గంటలు కూడా మనము దేవుడికి ఇచ్చేయాలి. అంతేకాదండి,
మరి ఇంకా దేవుడు ఈ యొక్క ఇదంటే ఇది కాదు, మందిర విషయాల్లో సంఘస్థులు మనం అందరం కూడా అన్ని విషయాల్లోనూ పాలు పంచుకోవాలి. అంటే ఒక పని నువ్వు చేస్తే, ఇప్పుడు పాట పాడింది, వాక్యం నువ్వు చదివావు, ప్రార్థన నువ్వు చేసావు, ఇంకొక పనిలో మనం అందరం కూడా పాలు పంచుకోవాలండి. తర్వాత ఇక్కడ ఈమె చేసిన పని ఏంటి అని మీకు చెప్తున్నాను. ఈమె తన తొట్టిలో ఉన్న చిన్న పిండిలోనూ ఒక చిన్న గుప్పుడు తీసి అతనికి అంత రొట్టె చేసుకొచ్చిందండి. ఆ కారణంగా దేవుడు ఆమెని 3 సంవత్సరాలు తన కుటుంబానికి కానీ, తన చుట్టాలు, బంధువులు, రక్త సంబంధికులు కానీ, దేవుడు తనకు అప్పచెప్పిన దైవజనుడికి కానీ ఏ రోజు కూడా వాళ్ళకి తక్కువ కాలేదు. అంటే దేవుడు తనని ఆశీర్వదించాడు. ఇతరుల దగ్గరికి వెళ్ళి నాకు కాస్త బియ్యం ఇవ్వండి, లేకపోతే ఇది ఇవ్వండి, అది ఇవ్వండి అని అడగడానికి అవకాశం లేకోకుండా దేవుడు తన్నే ఆ బుడ్డ ఎప్పుడు నూనెతో నిండే ఉండేది, ఆ తొట్టి ఎప్పుడు పిండితోటి నిండే ఉండేది కదండి. అంతేకాదు, తన బిడ్డ చనిపోయే పరిస్థితిలో కూడా దైవజనుడు అక్కడ ఉండి ఆ బిడ్డ కోసం ఆ సమయంలో దేవుని సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థన చేస్తే చనిపోయిన బిడ్డ తిరిగి బ్రతికి ఇచ్చాడండి. సో ఈ సమయంలో మనం ఒక చిన్న విషయం నేర్చుకోవాలి. మనం తింటున్న ఆహారంలో మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, నేను చాలాసార్లు చూశాను. హిందూస్ భోజనం పెట్టుకుంటారు కదా, ఆకులోనో ప్లేట్లోనో పెట్టుకుంటారు, కానీ వాళ్ళు వెంటనే తినరండి. నేను చాలాసార్లు గమనించాను. ఆ అన్నంలో మొట్టమొదటి ముద్ద తీసి పక్కన పెడతారు. ఇలాగ అనుకుని ఈ ముద్ద తీసి ఆ పక్కన పెడతారు, దేవుడికి అన్నట్టుగా. అవునా? మీరు ఎప్పుడైనా చూసారా అది? వాళ్ళ ప్లేట్లో ఉన్న అన్నం ముద్ద తీసి ఇలాగ పెట్టుకుంటారు, వాళ్ళు పెట్టుకుని పెడతారన్నమాట. మనం చేయాల్సిన పని ఏంటంటే, మనము తిన్న ఆహారంలో మన దేవుడు ఎలాగా మనం వండిన ముద్ద తినడానికో, అట్లీస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే, మనం ఒక 1/2 కేజీ బియ్యం ప్రొద్దుట, 1/2 కేజీ బియ్యం సాయంత్రం, ఒక 4 అయితే 5 అయితే వండుకుంటాం, లేదా ఒక 1/2 కేజీ వండుకుంటాం భార్య భర్తలైతే. అయితే అందులోనే చిన్న గుప్పు ఇలాంటి ఇన్ని బియ్యం తీసి ఓ ప్రక్కన వెయ్యండి. సాయంత్రం కూడా ఇన్ని బియ్యం తీసి ఆ ప్రక్కన వెయ్యండి. అలాగా మీరు 7 రోజులు కూడా ఉదయకాలం సాయంత్రం ఇన్ని గుప్పుడు బియ్యం తీసుకొచ్చి, అది ప్రథమ ఆహారం మంది, అది తీసుకొచ్చి దేవుని సన్నిధిలో మందిరంలో పెట్టండి. మీరు ఆంధ్రాలో చూసుంటారు చాలా వరకు. నేను ఎన్నోసార్లు ఎంతోమంది దగ్గర చూశాను. వాళ్ళ యొక్క మొదటి ఆహారంలో బియ్యం తీసుకొచ్చి డబ్బాలతో వారం ప్రతి ఒక్క పర్సన్ తీసుకొచ్చి పెడతారు. వాళ్ళ ఇంట్లో మొట్టమొదటిగా పండిన పంట ఏమైతే ఉంటుందో, కూరగాయలు కానీ లేకపోతే ఇంకేదైనా సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి. తర్వాత కొంతమంది పాలు ఉంటాయి కదా కొంతమంది పాలు, పెరుగు. ఇంకా నేను చాలా విన్నాను. ఈవెన్ అంటే అవన్నీ నేను తెమ్మనమని నేను చెప్పను, కానీ నేను వాక్యం చెప్తున్నాను. అది దేవుని మాట ప్రకారంగా మనం చేసినట్లయితే మనం కూడా ఆశీర్వదింపబడతాం. వీలైతే మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. అర్థమైందా? కొంచెం వారంలో 7 రోజులు కొద్దిగా ఇంత గుప్పుడు తీసి ఒక బాటిల్లో పెట్టి అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. దాన్ని బట్టి ప్రార్థన చేస్తాం. ఆ రైస్ కూడా మేము తీసుకెళ్ళాం, ఇక్కడే ఉంటాయి. ఎందుకంటే మనకి ఎనీ ఎమర్జెన్సీ, మనకి ఏదైనా చిన్న ఫంక్షన్ చేయాలన్నా, అర్జెంటుగా బియ్యం వండుకుని తినాలన్నా ఎవరో ఒకళ్ళం కూర ఖర్చు పెట్టేస్తాం. బియ్యం మనకి సామాన్లు అన్నీ కొనుక్కున్నాం. మొట్టమొదటే డేక్షాలు కొనుక్కున్నాం, స్టవ్ కొనుక్కున్నాం, మరి రకరకాల సామాన్లు కొనుక్కున్నాం. గబగబా మనమే 4 చేతులు వేసి గబగబా వండేసుకుంటే అన్నిసార్లు మనం పలావులు, బిర్యానీలు తెప్పించుకోలేము కదమ్మా. కాబట్టి మీరు ఆ పని చేస్తే దేవుడు మిమ్మల్ని, మీ బిడ్డల్ని ఇంకా కూడా అధికంగా ఆశీర్వదిస్తాడు. సో ఈ చిన్న వాక్యం దేవుడు దీవించగాకండి. ఆ విధంగా మనం కూడా చేయటానికి ఆయన కృప మనకి అనుగ్రహించనుగాకండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా పరలోక ప్రియ తండ్రి, మీకు వందనాలు నాయన. ఇంతవరకు మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు నాయన.
మేము సంపాదించుకున్న సంపాదనలో మొదటి సంపాదన 10వ భాగమును, మా సమయంలో 10వ భాగమును తండ్రి మరి మీకు ఇవ్వాలని మీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. అలాగే తండ్రి మా గృహాల్లో ఏం పండినా తండ్రి మేము తినే ఆహారంలో కూడా మొట్టమొదటిగా ప్రభా తండ్రి గుప్పిడి బియ్యం తీసి నా తండ్రి మీ సన్నిధిలోకి తీసుకొచ్చినట్లయితే ప్రభా మా కుటుంబాలన్నీ కూడా ఆశీర్వదించబడతాయని మీ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రభా నా తండ్రి ప్రతిరోజు మేము తిన్న ఆహారాల్లో ప్రభా గుప్పిడి బియ్యమే కాదు ప్రభా, ఇంకా ఎక్కువ ఆహారం మేము బయట ఎంతో వేస్ట్ చేస్తున్నాం నాయన ప్రభా, అది మీరు ఎరుగుదురు తండ్రి. కాబట్టి మేము ఇది ఎక్కువ అనుకోక అయ్యో ఇది కూడా మీ దేవుని సన్నిధిలో ఇవ్వాలని తండ్రి బాధపడుకోకుండా సంతోషంతో తృప్తితో ప్రభా మరి ఆ ప్రథమ తండ్రి వాడు తినే ఆహారాన్ని ప్రభా మీకు ముందుగా సమర్పించి తర్వాత మేము తినడానికి మీ కృప మాకు అనుగ్రహించమని, దానివల్ల మేము పొందుకునే ఆశీర్వాదాలు పొందుకోవడానికి మా బిడ్డలకి స్వస్థతలు కష్టంలో ఉన్నప్పుడు మీరు చేస్తున్న మరి స్వస్థతను బట్టి, అనారోగ్యంలో ఉన్నప్పుడు మీరు చేస్తున్న స్వస్థతను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మీ నామాన్ని మహింపరిచే వారంగా మేము అందరం ఉండడానికి మీ కృప మాకు అనుగ్రహించమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసు నామం పేరట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో మనం వర్ధల కొలది దేవునికి కానుకలు సమర్పించుకుందామండి. బంగారం అడగలేదు, వచ్చాలని అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. బంగారం అడగలేదు, వచ్చాలని అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకానికి ఇచ్చాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకానికి ఇచ్చాడయ్యా. నా యేసయ్యా, 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 నా యేసయ్యా. పాపాన్ని తొలగించి శాపాన్ని తుడిచేయ భూలోకం వచ్చాడయ్యా. పాపులను రక్షించి పరలోకమున చేర్చ సిలువను మోసాడయ్యా. పాపాన్ని తొలగించి శాపాన్ని తుడిచేయ భూలోకం వచ్చాడయ్యా. పాపులను రక్షించి పరలోకమున చేర్చ సిలువను మోసాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా గానం యేసయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా, నా గానం యేసయ్యా.
ప్రార్థనగా ప్రశాంత్ గారు వచ్చి ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరుచున్నాను. సంఘం గురించి, సంఘ అవసరతలు, సంఘ అభివృద్ధిని గురించి, మరి అస్వస్థతలో ఉన్నవారి గురించి, ఇంకా ఈ ఇల్లు కట్టించుకునే వారి గురించి, ఇంకా అనేకమైన మరి అవసరతలు మనకు చర్చిలో ఉన్నాయి. చర్చ్ యొక్క వృద్ధి గురించి కూడా మరి ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరుచున్నాను. ప్రార్థించుకుందామండి. మహాపరిశుద్ధుడ, గొప్ప దేవ, మహోన్నతుడ, అద్భుతగారుడ, దయామేడ, కరుణామేడ, కృపగల దేవ, మానించ రక్షక మా దేవ, మీ ఘనమైన నామనికే యుగ యుగములకు స్థుతియు మహిమ ఘనత ప్రభావం కలుగాక దేవ. మీకు స్తోత్రములైన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవ, మీకు వందనాలు 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 ప్రభా. దేవా తండ్రి, ఏ అర్హత లేని మాకు తండ్రి, ఏ యోగ్యత లేని మాకు తండ్రి ప్రభా, మరి ప్రతిరోజు తండ్రి ప్రభా మీరు ఇస్తున్న ఆహారంకై వందనాలు తండ్రి ప్రభా. బ్రతకడానికి మీరు మాకు ఇచ్చిన అదృష్టానికి కొరకే, అర్హత కొరకే మీకు వందనాలు తండ్రి. ఈ రోజు మేము తండ్రి సజీవ లెక్కల్లో ఉన్నామంటే అది మా గొప్పతనం అయితే కాదు కన్నా తండ్రి దేవా, కేవలం మీ ఉచితమైన కృప ద్వారా మీరు మమ్మల్ని ప్రేమించిన తండ్రి, మీ ప్రేమ ద్వారా మమ్మల్ని కాపాడుతూ ఇంకా మమ్మల్ని సజీవ లెక్కల్లో ఉంచినందుకే మీ గొప్ప తండ్రి, మీ గొప్ప నామానికే వందనాలు తండ్రి ప్రభా. మీకు వందనాలు ప్రభా. ఈ రోజు మమ్మల్ని అందరినీ కూడా పరిశుద్ధ మందిరానికి నడిపించినందుకే మీకు వందనాలు ఎంతో తండ్రి ప్రభా. మరి మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మీరు మాకు అందించిన మీకు వందనాలు తండ్రి దేవా. తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఆనాడు తండ్రి ప్రభా ఏలియా ప్రవక్తకు తండ్రి ప్రభా ఆ స్త్రీ ఇచ్చిన ఆ కొంచెంపాటి పిండిని మీరు ఎంతో ఆశీర్వదించారు నా తండ్రి ప్రభా. ఈ వాక్యం ద్వారా మేము నేర్చుకున్నాం తండ్రి. మా గుప్పిలి విప్పి తండ్రి ప్రభా మీ పరిశుద్ధ మందిరానికి తీసుకొస్తే మీరు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారని మేము నేర్చుకున్నాం. నా తండ్రి ప్రభా మీరు మాకు ఇచ్చిన తండ్రి ఆత్మీయ ఆహారాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. దేవా మా హృదయాల్ని తండ్రి ప్రభా మీ వాక్యంతో నింపి మమ్మల్ని మా ఇండ్లకు పంపిస్తున్నందుకే మీకు వందనాలు దేవా. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. మేము కూడా మా గుప్పిలి విప్పి మిమ్మల్ని శోధించే విధంగా తండ్రి ప్రభా మా మనసులను మీరు సిద్ధం చేయమని అడుగుచున్నాను నా తండ్రి ప్రభా. మా హృదయాల్లో ఉన్న సంకటాన్ని తీసివేయండి నా తండ్రి. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఈరోజు పరిశుద్ధ మందిరానికి రావడానికి మీరు మాకు అందరికీ ఇచ్చిన తండ్రి జీవాని కొరకే, అర్హత కొరకే, అదృష్టానికే మీకు వందనాలు ప్రభా. మరి తండ్రి కానుకలను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇచ్చిన ప్రతి గుప్పిలిని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి ప్రభా. వారిని ఇంకా మీరు ఎక్కువగా తండ్రి నూరంతలుగా వారిని ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరు కూడా తండ్రి ప్రభా వారికి వచ్చిన తండ్రి ప్రభా ఆస్తిలో కానీ మరి ఆదాయంలో కానీ మీరు తప్పకుండా తండ్రి ప్రభా మీ సన్నిధిలోకి తండ్రి దశంభాగం తీసుకొని వచ్చేలాగా మా హృదయాలను మీరు సిద్ధపరచమని అడుగుచున్నాను నా తండ్రి. మీకు స్తోత్రం నాయన. ఈ కానుకలను సంఘ సేవార్థమే వాడబడలాగిన కృప చూపమని అడుగుచున్నాను తండ్రి. ఇంకెంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారు తండ్రి, అనారోగ్యంతో ఉండి మీ పరిశుద్ధ మందిరానికి రాలేకపోతున్నారు దేవా, వారిని దర్శించండి తండ్రి. వారిని మీరు ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నారు. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతూ మూలుగుతున్న వారు ఎంతమంది ఉన్నారు తండ్రి ప్రభా. వారిని మీరు ఒక్కసారి మీరు ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను తండ్రి. గాయపరచువాడవు నీవే, స్వస్థపరచువాడవు నీవే నా తండ్రి ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నావు తండ్రి. ఎంతోమంది ఇంకా ఎన్నో రకాలు తండ్రి అనారోగ్యంతో తండ్రి మంచాన పడి ఉన్నారు. వారిని కూడా మీరు ముట్టి స్వస్థపరిచి లేవనెత్తి పరిశుద్ధ మందిరానికి నడిపించి మీ సాక్షులుగా వారిని నిలబెట్టమని అడుగుచున్నాను తండ్రి. మీకు వందనాలు ప్రభా. దేవా వివాహం కాని వారి కోసం ప్రార్థిస్తుండగా తండ్రి బిడ్డలకు తండ్రి సకాలం తండ్రి మీరు ఇష్టపడిన వ్యక్తి తండ్రి ప్రభా మీ చిత్త ప్రకారంగా వారి జీవితాల్లో తండ్రి వివాహం అని శుభకార్యం జరిగించి వారిని కూడా మీ సన్నిధిలో సాక్షులుగా నిలబెట్టమని అడుగుచున్నాను తండ్రి. మీకు వందనాలు ప్రభా. మరి తండ్రి రాని విషయమే మీరు చేసిన గొప్ప కార్యానికే మీ వందనాలు తండ్రి. దేవా బిడ్డలనిద్దరిని కూడా త్వరలో మా సన్నిధి మా పరిశుద్ధ మందిరానికి తండ్రి మరి మీ పరిశుద్ధ మందిరానికి మా మందిరానికి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. వారిని మీ సాక్షులుగా నిలబెట్టమని అడుగుచున్నాను తండ్రి. మీకు వందనాలు ప్రభా. తండ్రి ఇంకా గర్భఫలం లేని వారి కోసం ప్రార్థిస్తుండగా నాయన దేవా మరి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. మీ చిత్తం ఏమైందో తెలియదు కానీ తండ్రి మీ చిత్తమే సిద్ధించును గాక. వారి హృదయాలను ఇంకా తండ్రి వారి హృదయాలను రగిలించండి ప్రభా. వారి మోకాళ్ళతో తండ్రి మీ సన్నిధిలో మోకరించి మీకు ఇంకా మొరపెట్టుకునేలాగా వారి హృదయాల్లో మీ అగ్ని జ్వాలను రగిలించమని అడుగుచున్నాను ప్రభా. మీకు స్తోత్రములు చెల్లిస్తున్న త్వరలో వారికి గర్భఫలాన్ని దయచేసి
చేసి వారిని కూడా మీ సాక్షులుగా నిలబెట్టుకోమని అడుగుచున్నాం ప్రభా. దేవా, ఇంకా ఎంతమంది అయితే తండ్రి ప్రభా తండ్రి ఇది ఉండడానికి ఆశ్రయం లేక ఉన్నారో, మరి తినడానికి ఆహారం లేక ఉన్నారో, వారిని మీరు తండ్రి దయతో మరి వారికి ఒక్క పూటైన ఆహారం దయచేయండి తండ్రి ప్రభా. ఉండడానికి ఆశ్రయం లేని వారికి ఆశ్రయాన్ని దయచేయండి తండ్రి ప్రభా. చిన్న బిడ్డలను వృద్ధులను కాపాడండి నా తండ్రి ప్రభా. మీ స్తోత్రం నాయన. ఇండ్లు కట్టుకొని చుండగా వారి గృహాలకు మీ తోడుగా ఉండి తండ్రి కాపుదలుగా ఉండి వారి ఇల్లు మంచిగా కట్టుకునేలాగా సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. మరి తండ్రి చిన్న బిడ్డలు మీరు కాపాడండి తండ్రి. భయంకరమైన పరిస్థితిలో మేముండగా తండ్రి ఎటువంటి అనారోగ్యాలు మాకు సోకకుండా తండ్రి మమ్మల్ని మీరే కాపాడమని అడుగుచున్నాను దేవా. దయతో సహాయం చేయండి నా తండ్రి ప్రభా. ఎంతో దూరంతో తండ్రి దూరం నుండి ఇక్కడికి వచ్చి తండ్రి ప్రభా మీ స్వార్థ గురించి ప్రకటిస్తూ తండ్రి ప్రభా వారు ఎంతో శ్రమపడి ఇక్కడికి వస్తుండగా వారి ప్రాణాలు తోడుగా నిడిగొండి తండ్రి ప్రభా. మేడంని మరి బ్రదర్ని సిస్టర్ని వారి ముగ్గురు బిడ్డలు మీరు దీవించి ఆశీర్వించమని వారిని తండ్రి ప్రభా జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి మీ స్వార్థ ప్రకటన పరిచయకు వాడబడే పాత్రలుగా ఆ చిన్న బిడ్డలు మీరు వాడుకొనమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. రోజు సిస్టర్ ప్రవీణ్ బ్రదర్ని మీరు దీవించి ఆశీర్వించి ఆ కుటుంబానికి కావాల్సిన అవసరం మీరు తీర్చమని అడుగుచున్నా. సుమిత్ర సిస్టర్ జాషువా బ్రదర్ని దీవించండి, ఆశీర్వించండి. వారి కుటుంబానికి కావాల్సిన అవసరం మీరు దీవించమని వారి ఉద్యోగాలు మీరు తోడుగా నీడుని రక్షించమని అడుగుచున్నాను ప్రభా. మీ స్తోత్రం నాయన. సోని సిస్టర్ని బ్రదర్ని మరి వారి ఇద్దరు మగ బిడ్డల్ని దీవించి ఆశీర్వించమని వారి కుటుంబ అవసరం మీరు తీర్చమని అడుగుచున్నాం ప్రభా. మీ స్తోత్రం నాయన. సామ్యుల్ బ్రదర్ని తండ్రి ప్రభా సిస్టర్ని మరి బిడ్డల్ని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను. వారి గృహ ప్రవేశం విషయంలో గృహం విషయంలో మీరు చేసిన సహాయాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. మంచి ఇల్లుని వారికి మీరు అనుగ్రహించినందుకే మీకు వందనాలు ప్రభా. దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ఇంకా ఇక్కడికి వస్తున్న తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వించమని తండ్రి ప్రభా. మంజుల సిస్టర్ని అన్సూయ సిస్టర్ని తండ్రి ప్రభా ఇంకా సత్యమ్మ గారిని ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వించమని వారికి ఎవరెవరికైతే ఏ అనారోగ్యం ఉందో వారిని మీరు ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాం తండ్రి ప్రభా. మరి రవి బ్రదర్ని మరి సిస్టర్ని వారి బిడ్డల్ని కూడా మీరు దీవించి ఆశీర్వించమని అడుగుచున్నాం ప్రభా. మేడంకు నా అనారోగ్యాన్ని తీసివేసి మీరు ముట్టి స్వస్థపరిచి ఇంకా ఎక్కువగా మీ స్వార్థ ప్రకటన పరిచయకు వాడబడే పాత్రగా తండ్రి ప్రభా మేడంని మీరు వాడుకోమని అడుగుచున్నాం తండ్రి ప్రభా. దేవా మీకు వందనాలు తండ్రి ప్రభా. చివరిగా తండ్రి ప్రభా నన్ను నా భర్తను నా బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని అంటున్నాం దేవా. ఉద్యోగాలు మీరు మాకు తోడుగా నిడుగుండి రక్షించమని చిన్న బిడ్డకి అనారోగ్యం కలగకుండా సహాయం చేయమని మా కుటుంబ అవసరతలు కూడా మీరు తీర్చమని అడుగుచున్నాం ప్రభా. మీకు వందనాలు. ఇంకా ఈ సంఘ సరిహద్దులను విశాలపరచమని ఎంతో మంది తండ్రి ప్రభా రక్షణ లేక ఉన్నారు, మీకు సన్నిధిలోకి రాకుండా తండ్రి ప్రభ దూరంగా ఉన్నారు. వారిని అందరినీ మీ సన్నిధిలోకి ఆకర్షించి తండ్రి ప్రభ మీ పరిశుద్ధమైన వాక్యాన్ని విని తండ్రి మీ రక్షణలోకి నడిపించమని వేస్తున్నాం నడి ప్రార్థన. దయతో తండ్రి సంఘాన్ని దీవించండి, సంఘ సభ్యులను దీవించండి. ప్రతి ఒక్కరి అవసరతను మీరు తీర్చి కాపాడి ఆశీర్వించమని దేవా. మిచ్చితమైతే మరొక ఆదివారం కూడా మీ సన్నిధిలో మేమందరం కనపడలాగన ఇంకా రాని వాళ్ళని కూడా మీరే నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధాత్మ నామం అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మేడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనలోని తెక్క దుష్టుని తప్పించము. రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరము నీవేను తండ్రి. ఆమేన్. ప్రాణమా యెహోవాను సన్నతించుము. నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు ప్రేమ కృప సమాధానం సహవాసం ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము కూడి వచ్చిన బిడ్డలందరికీ వారి కుటుంబాలకి నీ తండ్రి, వారి చుట్టాలు బంధువులు రక్త సంబంధికులు వారి స్నేహితులు అందరికీ మాకును తోడుగా ఉండనుగాక. ఆమేన్. మీ అందరికీ నా వందనాలండి. గాడ్ బ్లెస్ యు.